హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. సో మనం ఏపీ బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో 13వ షెడ్యూల్లో పేర్కొనబడినటువంటి ఉన్నత విద్యా సంస్థల గురించి మనం ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం. 13th షెడ్యూల్ నందు ఉన్నత విద్యా సంస్థల యొక్క అంశాలు ఇచ్చారు. సెక్షన్ 95లో పేర్కొనబడి ఉంటుంది. మొత్తం కేంద్రము 11 విద్యా సంస్థలను నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించడానికి బాధ్యత కలిగి ఉంది. 11 విద్యా సంస్థలను నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించడానికి బాధ్యత కలిగి ఉంది. అందులో ఏ ఏ విద్యా సంస్థలు ఎక్కడెక్కడ స్థాపిస్తున్నారు, ప్రజెంట్ ఎంతవరకు వాటి పనులు పూర్తయ్యాయి, సో తాత్కాలికంగా క్లాసులు ఎక్కడ ప్రారంభించారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ మనకు ఐఏఎం అనేటువంటిది మనకు విశాఖపట్నం జిల్లాలోని గంభీరం అనేటువంటి ప్రాంతం వద్ద ఈ విద్యా సంస్థను యూనివర్సిటీని స్థాపించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. విశాఖపట్నం జిల్లాలోని గంభీరం ప్రాంతం వద్ద ఐఏఎంను స్థాపించడానికి కేంద్రం ఆమోదం తెలియజేసింది. సో దానికి సంబంధించినటువంటి భూమిని కూడా కేంద్రానికి అంటే ఆ సంస్థను స్థాపించడానికి కావలసిన భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 2015 జనవరి 7వ తేదీన అప్పటి మన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ చేత శంకుస్థాపన జరిగింది. సో ఈ ఐఏఎం యొక్క స్థలం అనేది 230 ఎకరాలుగా మనం కేటాయించారు. మొత్తం 230.25 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎం స్థాపన కోసం భూమిని కేటాయించడం జరిగింది. సో దీనికి మనకు మెంటర్షిప్గా వచ్చేసి బెంగళూరుకి చెందినటువంటి ఐఏఎం మెంటర్షిప్గా పనిచేస్తుంది. బెంగళూరుకి చెందినటువంటి ఐఏఎం మెంటర్షిప్గా ఉంటుంది. మరి ప్రజెంట్గా వచ్చేసి మనకు ఇక్కడ తాత్కాలికంగా క్లాసులు కూడా ప్రారంభించడం జరిగింది. సో తాత్కాలికంగా క్లాసులు అనేటువంటివి మనకు ఆంధ్ర యూనివర్సిటీలో విశ్వవిద్యాలయం నందు మనకు తాత్కాలికంగా క్లాసులు ప్రారంభించారు. విశాఖపట్నం గంభీరంలో ఏర్పాటు చేయబోయేటువంటి ఐఏఎంకు తాత్కాలికంగా 2015-16 విద్యా సంవత్సరంకు తాత్కాలికంగా క్లాసులు ప్రారంభించడం జరిగింది. సో ఆంధ్ర యూనివర్సిటీలో క్లాసులు ప్రారంభమయ్యాయి. సో దీనికి కేటాయించాల్సినటువంటిది మొత్తం కేంద్రం ఈ నిర్మాణం కేటాయించాల్సింది 900 కోట్లు అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో ఇప్పటి వరకు మనకు 55.97 కోట్లు అనేది కేంద్రం నిధులను విడుదల చేసింది. సో విడుదలైనటువంటి నిధులు, కేంద్రం అందించినటువంటి నిధులు ఇప్పటి వరకు 55.97 కోట్లు. మొత్తానికి మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థ నిర్మాణంకు అయ్యేటువంటిది 900 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. అంటే పాక్షికంగా ఈ విద్యా సంస్థ అనేటువంటిది రన్ అవుతుంది, ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణము పూర్తి కాలేదు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పవచ్చును. ఇక తర్వాత రెండవది ఐఐటి తిరుపతి. సో ఐఐటి అనేటువంటిది తిరుపతిలో మేర్లపాక వద్ద దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజెంట్ దీనికి తాత్కాలికంగా క్లాసులు అనేటువంటివి చదలవాడ వెంకట సుబ్బయ్య ఇంజనీరింగ్ కాలేజ్ నందు మరియు రేణిగుంటలోని కృష్ణతేజ విద్యా సంస్థల యందు తాత్కాలికంగా క్లాసులు అనేవి 2015-16 సంవత్సరానికి
విద్యా సంవత్సరానికి ప్రారంభమైనది. సో మన తిరుపతిలో ఏర్పాటు చేయబోయే మేర్లపాక వద్ద తిరుపతి సమీపంలో మేర్లపాక వద్ద ఏర్పాటు చేయబోయే ఐఐటి విద్యా సంస్థకు మెంటర్షిప్గా ఉండబోయేది మద్రాస్ ఐఐటి. సో దీనికి మద్రాస్ ఐఐటి అనేటువంటి సంస్థ మెంటర్షిప్గా ఉండబోతుంది. మరి దీనికి మొత్తం అయ్యేటువంటి ఖర్చు 700 కోట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అంటే శాశ్వత భవనాల నిర్మాణం కోసం మొత్తం అయ్యే ఖర్చు 700 కోట్లుగా అంచనా వేస్తే ఇప్పటి వరకు నిధులు ఎంతవరకు మంజూరు చేయబడ్డాయి అంటే 98.29 కోట్ల నిధులు అనేవి కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేసింది. సో ఇది మనకు తిరుపతిలో నిర్మించబోతున్నటువంటి ఐఐటి విద్యా సంస్థ మేర్లపాక వద్ద. సో ప్రజెంట్ మాత్రం తాత్కాలికంగా చితలవాడ వెంకట సుబ్బయ్య ఇంజనీరింగ్ కాలేజీలు మరియు రేణిగుంటలోని కృష్ణతేజ విద్యా సంస్థల యందు తాత్కాలికంగా క్లాసులు అనేటువంటివి ప్రారంభమైనాయి. తర్వాత మరొక విద్యా సంస్థ ఐఐఎస్ఈఆర్. ఐఐఎస్ఈఆర్ సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అని చెప్పేసి విద్యా సంస్థను మనకు తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నారు. సో తిరుపతిలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనికి మొత్తం అయ్యే వ్యయము మన రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది 1030 కోట్లు. 1030 కోట్లను అంచనా వేయడం జరుగుతుంది. సో శ్రీనివాసాపురం చిందేపల్లి అనే ప్రాంతం వద్ద శ్రీనివాసాపురము చిందేపల్లి అనే ప్రాంతం వద్ద శాశ్వత భవనాల నిర్మాణము అనేటువంటిది జరుగుతుంది. సో శాశ్వత భవనాల నిర్మాణం మొత్తం 1030 కోట్లు అంచనా వేశారు. ప్రజెంట్ ఇది కూడా 2015-16 విద్యా సంవత్సరానికి తాత్కాలికంగా క్లాసులు ప్రారంభమయ్యాయి. అవి ఎక్కడ అంటే అన్నమయ్య ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఇంజనీరింగ్ కాలేజీలోని క్యాంపస్ నందు తాత్కాలిక క్లాసులు అనేవి ప్రారంభించడం జరిగింది. సో దీనికి అవుతున్నటువంటి మొత్తం అంచనా వ్యయము 1030 కోట్లు. ఓకేనా. సో ఇది మనకు మరి దీనికి మెంటర్షిప్గా ఎవరున్నారు అంటే ఈ ఐఐఎస్ఈఆర్ అనేటువంటి విద్యా సంస్థకు మెంటర్షిప్గా ఉండేటువంటిది పూణేకి చెందినటువంటి ఐఐఎస్ఈఆర్ అనేటువంటి విద్యా సంస్థ మెంటర్షిప్గా ఉండబోతుంది. తర్వాత మరొక విద్యా సంస్థ గిరిజన విశ్వవిద్యాలయము. సో కేంద్రము తెలంగాణకు మరియు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1 చొప్పున కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది విభజన చట్టంలో. సో ఆ హామీ మేరకు మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని రెల్లి అనే గ్రామం నందు ఈ గిరిజన విశ్వవిద్యాలయమును శాశ్వత భవనాలను నిర్మాణం చేపట్టడం జరిగింది. సో ప్రజెంట్ మనకు విజయనగరంలోని జేఎన్టీయులో తాత్కాలిక క్లాసులు అనేవి ప్రారంభమైనాయి. 2015-16 సంవత్సరానికే ప్రారంభించడం జరిగింది. సో దీనికి మెంటర్షిప్గా ఉండబోతున్నటువంటిది మధ్యప్రదేశ్లోని అమరకాంత్ గిరిజన విశ్వవిద్యాలయము దీనికి మెంటర్షిప్గా ఉండబోతుంది. మొత్తం దీని నిర్మాణం కోసం అంటే ఈ గిరిజన విశ్వవిద్యాలయమును పూర్తి స్థాయిలో నిర్మించడం కోసం అయ్యేటువంటి ఖర్చు 420 కోట్లుగా పేర్కొన్నారు. 420 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. సో దీనికోసం రాష్ట్ర ప్రభుత్వము భూమి సేకరణ అనేటువంటిది కూడా చేపట్టి కేటాయింపు కూడా చేసింది. సో అంతేకాకుండా కొంత కేంద్రం కూడా నిధులు అనేటువంటివి విడుదల చేయడం జరిగింది. సో ఇది మనకు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయము. నెక్స్ట్ వన్
కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు కేంద్రీయ విశ్వవిద్యాలయం అనేటువంటిది సెంట్రల్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. సో హైదరాబాద్ అనేది తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి చెందినది కాబట్టి నవ్యాంధ్రప్రదేశ్లో హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఒక సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబడుతుందని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనకు కేంద్రీయ విశ్వవిద్యాలయం అనేది సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయము దీన్ని మనం సెంట్రల్ యూనివర్సిటీ అంటున్నాం. సెంట్రల్ యూనివర్సిటీ ఇది అనంతపురంలో ఏర్పాటు చేయబోతున్నారు. సో అనంతపురంలోని జంతలూరు ప్రాంతం వద్ద, అనంతపురంలోని జంతలూరు అనే ప్రాంతం వద్ద ఈ నిర్మాణం అనేటువంటిది చేపట్టడం జరిగింది. సో 2018 మే 5వ తేదీన భూమి పూజ అనేది కూడా, భవనాల నిర్మాణం కోసం భూమి పూజ కూడా చేయడం జరిగింది. సో మొత్తానికి 450 కోట్లు అంచనా వేశారు. 450 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో ప్రజెంట్ తాత్కాలికంగా క్లాసులు కూడా ప్రారంభమైనాయి. సెయింట్ మార్టిన్, అనంతపురంలోని సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు, సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు సో ఈ సెంట్రల్ యూనివర్సిటీ తాత్కాలిక క్లాసులు కూడా ప్రారంభం కావడం జరిగింది. సో ఇది మనకు కేంద్రీయ విశ్వవిద్యాలయము అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నారు విభజన చట్టంలో కేంద్రం ఇచ్చినటువంటి హామీ ప్రకారము. తర్వాత ఎన్ఐటి అనేది, సో ఎన్ఐటి అనేటువంటిది వెస్ట్ గోదావరి జిల్లాలోని, పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం వద్ద ఎన్ఐటి భవనాలు, ఎన్ఐటి సంస్థను స్థాపిస్తున్నారు. సో మొత్తం 300 కోట్లు అంచనా వేశారు. 300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. సో దానిని పూర్తి స్థాయిలో కేంద్రం అందించాల్సి ఉంది. సో తాత్కాలికంగా మనకు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ నందు తాత్కాలికంగా క్లాసులు కూడా ప్రారంభించారు. సో ఇప్పటి వరకు ఈ ఎన్ఐటికి కేంద్రం నుంచి 50 కోట్ల వరకు నిధులు మంజూరు చేయబడ్డాయి. కేంద్రం నుంచి 50 కోట్ల వరకు నిధులు మంజూరు చేయబడ్డాయి. సో ఈ ఎన్ఐటికి మెంటర్షిప్గా వరంగల్ ఎన్ఐటి సంస్థ మెంటర్షిప్గా వ్యవహరిస్తుంది. సో ఇది ఎన్ఐటి విద్యా సంస్థకు సంబంధించినటువంటి అంశము. సో తర్వాత మరొకటి ట్రిపుల్ ఐటి. సో ట్రిపుల్ ఐటి చూసి